అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్‌ని. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను, ఇప్పుడు ఈరోజు ఏం సిట్యుయేషను ఇయన్నీ చూద్దాము మనము. చూడండి, ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను మొన్న మనం పెట్టాము. అప్పటికి టార్గెట్ రాలేదు. ఈరోజు ఏం జరిగింది దాని గురించి పూర్తిగా విశ్లేషించుకుందాము. మనం వచ్చి 20వ తారీఖు ఇచ్చామండి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను. 20వ తారీఖు వచ్చి మనము ఎగ్జాక్ట్‌గా 12 గంటలకు ఇచ్చామండి. 23,000 మనం ఫస్ట్ అది వేసుకుందాము. 23,000 చూడండి, మార్కెట్‌లో డైరెక్షన్స్ తెలియకపోతే టోటల్‌గా అసలు కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోతారండి. అది ఇట్స్ ఎందుకంటే మెయిన్ డైరెక్షన్ అండి. మనకి డైరెక్షన్ అనేది తెలియకపోతే ఎటు వెళ్తుంది మార్కెట్, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అది అంటే ఒక ఒక ఒకవైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో వైపు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది వచ్చి నార్మల్, ఇది కామన్. ఇది మార్కెట్ అంటేనే అది దాని యొక్క ప్రభావం అలాంటిది. కాబట్టి మనం బ్లేమ్ చేయలేం. కాబట్టి మనము మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఇది ఫస్ట్ అక్యుములేషను. సెకండ్ అక్యుములేషన్ ఎప్పుడు నేను అంటే ప్రిపేర్డ్గా ఉంటాను, వాడికి వస్తే ఎలా కొను, బట్ ఫస్ట్ది యాక్టివ్ అయితేనే సెకండ్ వ్యాలిడ్, అది మాత్రం ఇంపార్టెంట్. జస్ట్ దానికి కూడా వేసుకుందాము సెకండ్ అక్యుములేషన్. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 22,945. అది ఇది వచ్చి సెకండ్ అక్యుములేషన్. ఓకే, చూడండి, ఇది జస్ట్ 5 minute చార్ట్ మనం పెడుతున్నాము. జస్ట్ మార్కెట్ వచ్చి మన అక్యుములేషన్ ఏం జరిగింది, 23,000 తర్వాత ఇప్పటికీ గత 7 నెలల నుంచి ఎలా పాయింట్స్ జనరేట్ అయింది అనేది చూపిస్తాండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందండి. మంది చాలా జెన్యూన్గా ఉంటుంది. నాది ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అసలు దేని గురించి ఆలోచించను. మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కూడా అలాగే, ఎందుకంటే ఆ జెన్యూనిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మైనస్ లేకుండా ఇక్కడ ప్రపంచంలో ప్లస్ అవ్వదు. ఒక ప్లస్ ఒక మైనస్ రెండు ఉండాలి. రెండు ఉంటేనే గెలవగలడు. అది ప్లస్ మాత్రమే 100% ఉంటే అది నేను చెప్పకూడదు, అక్కడ ఏదో సంథింగ్ ఉంది అంతే. సంథింగ్ అది ఒక ఫిషింగ్ అనే అనుకోవచ్చు. అది మైనస్ ఉండాలి, మైనస్ పోనే ప్లస్ రావాలి. చూడండి, కరెక్ట్గా మనం 12 గంటలకి మనం ఇచ్చాము. 12:45కి యాక్టివేట్ అయిందండి. యాక్టివేట్ అయిన తర్వాత మన టార్గెట్ కూడా వేద్దాము. మన టార్గెట్ వచ్చి 23,545. అంటే దాదాపు ఎన్ని పాయింట్స్ అంటే 23,095 నుంచి 23,095 మైనస్ 23,095 మైనస్ 23,545, 450 పాయింట్లు అండి. అదే అండి నేను చెప్తూ ఉంటాను కదా, ప్రాఫిట్ వచ్చినప్పుడు 450 పాయింట్లు 500 పాయింట్లు వస్తుంది. సమ్టైమ్స్ గ్యాప్ వచ్చినప్పుడు 700 పాయింట్లు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అదేలాగా లాస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం 200 నుంచి 300 అండి. 200 మ్యాక్సిమం ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇక మరీ ఎక్స్టెంట్కి వెళ్తే 300 అనేది మనం చూస్తాం. అది వచ్చి చాలా వర్స్ట్ కేస్, సమ్టైమ్స్ చూడాల్సి వస్తుంది. అది కూడా ఏదైనా చూడండి, మార్కెట్లో మనము అన్నిటికీ సిద్ధంగా ఉండాలి, అయితే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ఆ మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఇక్కడ చేయించలేరు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. చాలామంది మన దగ్గర తీసుకున్నారు. పర్టికులర్గా ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశానండి. చాలామంది చెప్తారు నేకెడ్ ఆప్షన్స్లో సంపాదించలేరని. నేను ప్రూవ్ చేస్తున్నానండి ఆల్రెడీ. ఇక్కడ చూడండి 10 lakhs ఇన్వెస్ట్ చేశారండి. ఇది 10 lakhs ఎలిజిబిలిటీ. 2 lakhs మైనస్ వచ్చినా కూడా వాళ్ళు బాధపడరు. ఎందుకంటే ఒకే ట్రేడ్లో 1,10,000 20,000 రికవర్. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు 1 lakh 1.2 lakhs వస్తుంది. లాస్ వచ్చినప్పుడు 30,000 40,000 హైయెస్ట్ 70,000 వస్తుంది. దాని గురించి అసలు ఆలోచించరు. చూద్దాము ఇప్పుడు ఈ ప్రజెంట్ కండిషన్ ఏం జరిగింది, మన టార్గెట్ ఎప్పుడు హిట్ అయింది ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. చూడండి ఆ రోజు క్లోజ్ అయిపోయింది 21వ తారీఖు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 24వ తారీఖు చూడండి, మనం వచ్చి 20వ తారీఖు ఇచ్చామండి కాల్. 20వ తారీఖు మనము కాల్ తీసుకున్నాము. 20వ తారీఖు యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిన తర్వాత 21వ తారీఖు కూడా ఎంత అయి వెళ్ళిందంటే 23,400 వెళ్ళింది. అది ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయింది 23,352 ఫ్రైడే రోజు. ఇప్పుడు ఈరోజు మండే 24. ఈరోజు ఉదయం మన టార్గెట్ ఎప్పుడు వచ్చింది అనేది చూద్దాము. చూడండి మన టార్గెట్ వచ్చి ఈరోజు 10 గంటలకు వచ్చిందండి. ఎగ్జాక్ట్గా 10 గంటలకు మన టార్గెట్ వచ్చింది. 45 టార్గెట్ వచ్చేసింది. ఇప్పటి నుంచి ఇక్కడ ఏం జరగబోతుంది అనేది అది డెఫినెట్గా మన గురుప్రసాద్ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే చూడండి ఈ పాయింట్స్ కూడా ఎలా జనరేట్ అయింది అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అది కూడా మీరు ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చూడండి మనం వచ్చి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ ఎలా పెరిగింది అనేది చూడండి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక ఇటుక పేర్చుకొని అలా టోటల్ బిల్డింగ్ కంప్లీట్ అవుద్ది కదా, అలా ఒక్కొక్క ట్రేడ్ ఒక్కొక్క ఇటుక లాంటిది. ఇటుక పేర్చేటప్పుడు కొన్ని ఇటుకలు కూడా పగిలిపోతాయి. దాన్ని పగిలిపోయి తీసేస్తారు, మళ్ళీ ఫ్రెష్గా పెడతారు. అలా చూడండి ఎక్కడెక్కడ ఎలా ఆ ఇటుకలు అనేది ఎంత ప్రాఫిట్స్ ఎంత చక్కగా దీంట్లో జనరేట్ అయ్యి చూడండి ఈరోజు ఎంత ప్రాఫిట్లో ఉన్నామో. ఇది వచ్చి 24/6 జూన్లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి మనకి చూడండి ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అవుతుంది. 450 పాయింట్స్ ప్లస్, 150 పాయింట్స్ మైనస్, 50 మైనస్, చిల్లర మైనస్, తర్వాత 110 102 ఇలా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు చూడండి 400 పాయింట్స్, 500 పాయింట్స్, 490 పాయింట్స్. లాస్ వచ్చినప్పుడు మాత్రం తక్కువ 200 పాయింట్స్, 250 పాయింట్స్ అలా ఉంటుంది. ఇది వచ్చి 11th మంత్ దాకా. తర్వాత నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను. ఇది ఉన్న స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఇది నెక్స్ట్. ఇప్పుడు చూడండి టిల్ డేట్ దాకా పాయింట్స్ ఎలా ఈ 6,416 పాయింట్లు రావడం ఏదో ఒకేసారి వచ్చిందా? ఇదే చూడండి ఫ్యూచర్స్లో ఎవరన్నా చేస్తున్నారంటే 6,116 పాయింట్లు ఇంటూ 75 అంటే 4,81,000 ఒక్క లాట్కి ప్రాఫిట్ వచ్చింది. అదే అంటే దీనికి మనీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే ఫ్యూచర్స్లో చేయాలంటే ఇదే 10 lakhsకి ఆప్షన్లు అయితే 1 lakh ఇన్వెస్ట్ చేస్తాం, మిగతా 9 lakhs బఫర్ ఉంటుంది. దీనికి వచ్చి ఏం చేయాలంటే దీనికి మినిమం వచ్చి 4.5 lakhs ఒక్కొక్క లాట్కి పెట్టుకోవాలి. అంటే 10 lakhs ఉంటే 12 lakhs ఉంటే 3 lots చేయొచ్చు. ఒక 12 lakhs ఉంటే 3 lots మనం చేయొచ్చు. సపోజ్ 3 lots చేసున్నా కూడా 12 lakhsకి 225 షేర్స్ ఇంటూ 6,116 దాదాపు 14 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఇదే ఫ్యూచర్స్ చేసేవాళ్ళు. ఆప్షన్స్ చేసే వాళ్ళకి తక్కువే వస్తుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి తక్కువ పెడుతున్నారు. అది
ఆప్షన్‌లో ఈ మెయిన్ ఆప్షన్‌లో ఎందుకంటే ఇది ఆప్షన్ చేస్తున్నాము. సపోజ్ ఓవర్ నైట్‌లో ఏదైనా ఒక 1000 పాయింట్లు మనకి ఎళ్ళిందంటే మైనస్సు ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి గదా! చెప్పలేం. కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు మనం ఫేస్ చేయలేదు. మాక్సిమం 300 పాయింట్స్‌లోనే మనకి రివర్స్ అయిపోతుంది. చూడండి హైయెస్ట్ రివర్సల్ వచ్చి 300 పాయింట్స్ అయింది. ఏది ఏమైనా మార్కెట్‌లో చూడండి 6116 పాయింట్లు మనం ప్రాఫిట్‌లో ఉన్నాము టిల్ డేట్‌కి. ఇది ఇంకొక 6 మంత్స్‌కి 6-7 మంత్స్‌కి ఇది 12,000 అవుతుంది. డెఫినెట్‌గా ఇది ఎలా అయిందో అదేలాగానే అవుతుంది. ఇట్స్ కామన్. అంటే దాంతో పాటు మనం ట్రావెల్ అవ్వాలి. మనకు తెలియాలి. అది. అదే ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. అది. ఇది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. చాలామంది బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అది వచ్చి స్పెషలైజ్డ్‌గా ఎవరన్నా నన్ను పర్సనల్‌గా కాల్ చేసి అడిగితేనే అది ఒక స్పెషల్ అది ఎంటైర్లీ డిఫరెంట్. అడిగితే అది మనం ఇవ్వగలము. అది ఓన్లీ స్పెషలైజ్డ్ పర్సన్స్‌కి మాత్రం. అది. ఇది వచ్చి దీనికి ఆల్రెడీ మనం చెప్పేసాను. 10,00,000 రూపాయలు క్యాపిటల్ ఉంటేనే ఎలిజిబిలిటీ. అది ఆప్షన్స్‌కి. ఇప్పుడు మనము మన అకాడమీలో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మన వర్క్షాప్స్ ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. చాలా స్పీడ్‌గా వెళ్తుంది. అతి త్వరలో బుకింగ్ కూడా క్లోజ్ అవ్వబోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేసుకోండి. లాస్ట్ ఒక లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఎక్కువ సీట్స్ లేవు. అది మే 24, 25 ఐటీసీ కోడ్ మాదాపూర్ హైటెక్ సిటీలో. అది ఇప్పుడు ఇది ఈ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఎవరికన్నా కావాలంటే మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ అయ్యండి. చూడండి ఎంత క్లియర్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టేసాము. ఇది పొజిషన్ ఇలానే వస్తది. అంతే. తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారండి. బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. అది. అంటే 4 సార్లు 200 పోయినా 800 పాయింట్లే. బట్ 2 ట్రేడ్‌లో 800 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేస్తది. అదే మన స్టైలు. అది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.